వెల్కమ్ టు మై ఛానల్ మీకోసమే. హాయ్ మామా, నేను మీ బుజ్జి. అయ్యో సారీ మామా, నేను ఇంకా కల్కి ట్రాన్స్ లోనే ఉండిపోయాను. నా పేరు చిన్ని. ఇంకా మేటర్ కి వస్తే, నిన్న ఎంతో ట్రై చేశా మామా కల్కి మూవీకి ఫస్ట్ షో వెళదాం అని. కానీ నా బాస్ గాడు నాకు లీవ్ ఇవ్వలేదు మామ. కానీ చాలా కష్టపడి ఈ రోజు లీవ్ తెచ్చుకున్న మామ. మార్నింగ్ షోకి వెళ్ళాను. మీకు రివ్యూ ఇదమని ఇప్పుడు వచ్చా. మీకోసం చెప్పాలంటే నాగ్ మామ ఎరగతీసేశాడు. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంది మామ. ఇంకా ప్రభాస్ అన్న గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ అన్న యాక్టింగ్ చింపేశాడు మామ. ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి మామ, నెక్స్ట్ లెవెల్. అంతే ప్యూర్ గూసెబంప్స్. నాగ్ మామ ప్రభాస్ అన్న యాక్టింగ్ తో తెలుగు మూవీస్ అంటే ఏంటో చూపించాడు. ప్రభాస్ అన్న సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న. అసలు నాగ్ మామ క్రియేట్ చేసిన ఆ వరల్డ్ నుంచి బయటికి రాలేపోతున్న అంతలా రాసాడు మామ స్క్రిప్ట్ ని. మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి మామ. మూవీ మాత్రం ఒక్క మాస్టర్ పీస్. కల్కి 2989 కి మేము ఇచ్చే రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. ఇటువంటి కథను ఎవరు తీయలేరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఉన్న మహాభారతం సెక్వెన్సెస్, ఆ షాట్స్ కానీ ఆ విజువల్స్ కానీ చూస్తుంటే నేనైతే ఇంకో ట్రాన్స్ లోనే ఉండిపోయా మామ. అండ్ ఇంకా ప్రభాస్ అన్న కామెడీ ట్రాక్ మాత్రం చాలా బాగుంది మామ. అండ్ బుజ్జితో ఉండే సీన్స్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. అండ్ అశ్వతముగా అమితాబ్ బచ్చన్ ఈ పాత్ర కోసమే పుట్టినట్టు ఉన్నారు మామ. కమల్ హాసన్ గారికి కొంత స్క్రీన్ టైం ఉన్నప్పటికీ తన క్యారెక్టర్ చాలా ఇమోక్ట్ క్రియేట్ చేసింది. సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం రాంప్ ఉంది మామ. అస్సలు ప్రతి ఒక్క సీన్ ని ఒక్క రేంజ్ లో ఎలివేట్ చేశారు. అండ్ మూవీలో చాలా కేమియోస్ ఉన్నాయి మామ, మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క కామియోతో అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తారు. మనకే కాదు, టోటల్ ఎంటైర్ ఇండియన్ ఆడియన్స్ కే పిచ్చెక్కించేశారు ఈ కల్కి టీమ్. నాకు మాత్రం ఈ మూవీ పిచ్చగా నచ్చేసింది మామ. ఇంకా ఎందుకు మామ లేటు, మీరు కూడా తొందరగా చూసేయండి. మరి ఉంటాను మామ. మామ ఒక నిమిషం, మీకు మా వీడియో నచ్చితే ఒక్క లైక్ వేసుకొని సబ్స్క్రైబ్